అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ చైనా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ దేశ వార్షిక వాణిజ్య మిగులు చరిత్రలో తొలిసారిగా $1 ట్రిలియన్ మార్కును దాటింది. అమెరికాకు ఎగుమతులు భారీగా పడిపోయినప్పటికీ ఇతర దేశాలకు రికార్డు స్థాయిలో ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా చైనా ఈ ఘనత సాధించింది. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది తొలి 11 నెలల్లో చైనా వాణిజ్య మిగులు $1.08 ట్రిలియన్ చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఒక్క నవంబర్లోనే ఎగుమతులు 5.9% పెరిగాయి. ఇదే సమయంలో అమెరికాకు ఎగుమతులు 28.6% తగ్గి $33.8 బిలియన్ పరిమితమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక విధించిన భారీ టారిఫ్లతో అమెరికా మార్కెట్కు గండిపడింది. అయితే చైనా ఎగుమతిదారులు యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారించి ఈ నష్టాన్ని అధిగమించారు. నవంబర్లో యూరోపియన్ యూనియన్కు ఎగుమతులు 14.8% పెరగగా ఆస్ట్రేలియాకు 35.8% వృద్ధి నమోదైంది. అయితే చైనా భారీ వాణిజ్య మిగులుపై పశ్చిమ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వాణిజ్య అసమతుల్యతను సరిదిద్దకపోతే అమెరికా బాటలోనే యూరప్ కూడా టారిఫ్లు విధించాల్సి వస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తాజాగా చైనాను హెచ్చరించారు. మరోవైపు చైనాలో ఆస్తి రంగ సంక్షోభం, బలహీనమైన దేశీయ డిమాండ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.